నమస్తే, వెల్కమ్ టు పురలోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అయితే ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ డిస్టిక్, అలాగే హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే రిటైర్డ్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వారి యొక్క సమస్యలు పరిష్కరించాలి. ఆ వారికి సంబంధించినటువంటి 6 DAలను రిలీజ్ చేయాలని, అలాగే PRC రెండవ PRCని అమలు చేయాలని చెప్పి 10,000 కోట్ల పెండింగ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని తదితర సమస్యలకు సంబంధించి ఈరోజు ధర్నా చౌక్ వద్ద అయితే ధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి తౌడియా నాయక్ గారు, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తౌడియా నాయక్. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులుగా నేను ఇవాళ ఈరోజు జేఏసీ తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 200 పై చిలుకు సంఘాలు ఏకమై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఇప్పటి వరకు ఏమాత్రము దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయడం లేదు. మాటల వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ముందుకు వెళ్తున్నాం అన్నది దానికి మేము సహకరిస్తున్నాము. ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం లాగా దాన్ని వ్యతిరేకించి ఈ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. మా సమస్యలు ఎలాంటివి తీరడం లేదు. అందుకని జేఏసీ తరఫున ఈరోజు 3 జిల్లాల వారీగా మొదటి దశగా ఈరోజు ఉధృతంగా ఈ ఉద్యమాన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ముందు మేము దశల వారీగా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి అందరు ఉపాధ్యాయ అన్ని సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము కార్యాచరణ చేసి ఉన్నాము. ఈ DAలు కానీ PRC కానీ అన్ని బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఒక్కొక్క కోరికలన్నా ఒక్కొక్క హక్కులన్నా నెరవేర్చడానికి ముందుకు వస్తామని మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ముఖ్యమైన డిమాండ్. DA కానీ బకాయిలు DAలు పాత పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకురావాలి. అదేవిధంగా ఈ EHS ఎంప్లాయీ కార్డు, హెల్త్ కార్డు కూడా ఇంకా ఇష్యూ కాలేదు. హాస్పిటల్ కానీ ప్రతిదీ కానీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం మేము పాల్గొనడం జరిగింది. అయితే సార్, మీరు ఉపాధ్యాయ సంఘానికి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలను మేము తీసేయమని గతంలో చెప్పింది. కానీ ఇప్పుడు వాటిని కూడా తీసేసి మొత్తం 4,000 పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, ఏది మన ఆరుట్ల మోడల్లో చేస్తామని చెప్తున్నారు. దీనిపైన ఎట్లా చూస్తారు? మోడల్ స్కూల్ చేస్తున్నందుకు దానికి మేము స్వాగతిస్తున్నాం. అయితే మారుమూలలో ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాల వారికి మనకు చదువు అందాలనే ఉద్దేశంతో ప్రతి మారుమూల కిలోమీటర్న్నర ప్లేస్ దూరంలో పాఠశాలను నిర్మించడం జరిగింది. అక్కడ ఒక్కరు ఉపాధ్యాయులు ఉండడం వల్ల అది ముందుకు పోవడం లేదు. కనీసం ప్రతి పాఠశాలలో, తాండా పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండడం వలన ఉన్న 5 సబ్జెక్టులు బోధించడానికి అవకాశం ఉంటుంది. ఆ తాండా వాసులు కానీ, గ్రామవాసులు, గుడాల వాసులు కానీ ఒకరు ఉండడం వలన వారు ప్రైవేట్ స్కూల్కి పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పాఠశాల, ఇప్పుడు ఉన్న ప్రతి పాఠశాలలో 2 టీచర్లు ఉండాలి. కొంచెం సంఖ్య పెరిగిన తర్వాత కనీసం తరగతికి ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఈ సాధ్యం కావడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఉపాధ్యాయుల నియామకం జరగాలి. DED చేసిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. పాఠశాలలు చాలా మూతపడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయంటే ఉపాధ్యాయులు లేక, ఒక్కొక్క ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఆ పాఠశాలలు ముందుకు పోవడం లేదు. దీన్ని మనం గవర్నమెంట్ గమనించాలి. ఉపాధ్యాయ నియామకం జరగాలని కోరుతున్నాం. అయితే మీరు మీ సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారు? మీతో ఏం మాట్లాడారు? అయితే యూనియన్ నాయకులు కొంతమంది పోతున్నారు కాబట్టి వాళ్ళకు మాటను మభ్యపెట్ట చేస్తున్నాం అని చెప్పడం వల్ల వాళ్ళు అదే మాట మాకు చెప్పడము అది సాధ్యం అవ్వట్లేదు. అయితే మేము దాన్ని ఖండించి ఇప్పుడు అందరం ఉక్కుమ్మడిగా ప్రతి సభ్యుడు, ప్రాథమిక సభ్యుడు, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి బయటికి రావడం జరిగింది. ముందు కూడా ఇంకా కార్యాచరణ పెద్ద ఎత్తున ఉంటుందని